ఎడ్యుకేటెడ్ ఒక మంచి మహిళ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆవిడకి ఇచ్చారు అవకాశం. వాళ్ళు యాదవులే, ఇతనే యాదవ్ కాదు కదా, వాళ్ళు యాదవులే. వీళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి పెరిగిన యాదవులు. అతను వాళ్ళకి ఇవ్వటం ఏంటి అన్యాయం, తప్పు అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఇవ్వకపోతే వేరే కులానికి ఇస్తే అడగాలి. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు గౌరవించి, పార్టీ కోసం కష్టపడ్డాడని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిన గౌరవం కూడా చూడకుండా ఇవాళ అతను వెన్నుపోటు పొడిచి ఇవాళ పార్టీ మారి అటు బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి ఇవాళ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అటువంటి వ్యక్తిని ఇవాళ ఏం మాట్లాడుకున్నా సరే తప్పుగా అనిపిస్తుంది. అతనితో మాట్లాడి స్థాయి నాది కాదు, మా వాళ్ళందరూ కూడా అతని స్థాయి మీది కాదని మీరు మాట్లాడొద్దని చెప్పినా సరే ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటంటే కారణం ఏంటంటే తప్పుగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఒక వ్యక్తి గురించి దోషం చేయటం దుర్మార్గం. నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట, కబడ్దారంట. ఏంట్రా కబడ్దారు, అసలు నువ్వు బాబు మోహనం ఆడు గెటప్ వేస్తే నువ్వు ఆడు అన్నదమ్ముల్లా ఉంటారు ఇద్దరు. నువ్వేంట్రా నాకు కబడ్దారు చెప్పేది, నాకేంటి కబడ్దారు చెప్పి నీ అర్థంలో చూసుకో ఒకసారి ఫేసు నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే. అసలు ఏంటి నువ్వు చేసేది నువ్వు? అదేదో ఖాన్ దాదా అని బ్రహ్మానంద సినిమాలో పెడతా ఉంటాడు, అటువంటి క్యారెక్టర్లు ఇతను సరిగ్గా సరిపోతాడు. అతను అది ఆడి క్యారెక్టర్. నా గురించి మాట్లాడేస్తాడు. అసలు ఒక ఎలక్షన్ ఎలా చేయాలి, ఎలక్షన్లో ఏమి పని చేయాలి, అసలు ఎక్కడ ఏంటి ఏమీ లేదు ఇప్పుడు వరకు. అటువంటి వ్యక్తి నా కోసం మాట్లాడటం అంటే చాలా దౌర్భాగ్యం. అందుకని అతనికి నేను ఈరోజు జస్ట్ నేను చెప్పాలని చెప్పేంత అతని మీద నాకేం వ్యక్తిగతంగా ఈవేళ అతని మీద నాకు ఏ విధమైన ద్వేషం కానీ కోపం కానీ లేదు. జాలి మాత్రం ఉంది అతని మీద. ఎందుకంటే అతని రాజకీయ జీవితంలోకి వచ్చి వ్యాపారాలను నష్టపోయి అన్ని ఆస్తులు అమ్ముకుని ఇవాళ అప్పులు పాలైపోయి ఇవాళ ఎందుకు నేను పేర్లు చెప్పడం బాగోదు, చెప్పండి చెప్తాను నేను ఎందుకంటే ఇవన్నీ చెప్పలేము అంటే బాగుండదు. ఇవన్నీ చెప్తే నా ఎదురుగుండా నా చుట్టూ ఉన్న వాళ్ళని బాధితులు ఉన్నారు. మీకు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తే మీకు ఇస్తాం. అతను నా మీద అంట నా ఆస్తులన్నీ నన్ను ఫస్ట్ అతను చేస్తాడంట. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నన్ను ఏం చేసుకో, ఏమైనా చేసుకో. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా కూడా వ్యాపారాలు చేశాను, మా ప్రభుత్వంలో కూడా బిజినెస్లు చేశాను. ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నాను కాబట్టి నా మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు, సహజం. అవన్నీ కూడా మేము నవ్వుతా తీసుకున్నాం తప్ప ఏ రోజు కూడా ఎవరి మీద దోషణలకు వెళ్ళటం మేము ఎప్పుడు చేయలేదు. ఎంతోమంది మా ప్రాజెక్టుల ముందు మాట్లాడారు, ఏ రోజు మేము ఖండన కూడా చేయలేదు. ఏదో మాట్లాడుకోనండి అని చెప్పేసి అన్నాం. అంచేత దయచేసి ఇవన్నీ కూడా ఇవాళ రామకృష్ణ బాబు గారికి కూడా చెప్తా ఉన్నా, మీరు ప్రజల్లో ఒక గౌరవం ఉంది మీకు, అంటే మాకు పోయింది ఇప్పుడు, మాకు గౌరవం అయితే మాకు లేదు. ప్రజల్లో గౌరవం ఉంది, గౌరవాన్ని కాపాడుకోండి. దిగజారుడు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. మీకు 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో మళ్ళీ ఇంకోసారి పదవులకు వచ్చేయడం కోసం భయం పట్టుకుని మీరు దిగజారుడు రాజకీయాలకు వెళ్ళిపోయి దిగజారుడు విమర్శలు మాత్రం చేయొద్దని మీకు చెప్తా ఉన్నా. మీరు గమనిస్తారు ఈసారి ఎలక్షన్లో మీరు రంగాన్ని ఎలా చంపారో మొత్తం బయట పెడతారు ఈసారి. అదేవిధంగా యాదవులకు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు ఈసారి. మత్స్యకారులకు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు. అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎన్నోసార్లు రామకృష్ణ బాబుని పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టిన వీడియో క్లిప్పింగ్లన్నీ ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ చంకనాగుతూ ఉన్నాడు ఈరోజు వెళ్ళి అతను. ఈరోజు ఉండి అతను విమర్శలు చేసే స్థాయి ఇంకా ప్రెస్టేషన్లో అతను పర్వర్టెడ్ అయిపోయి నిన్ను మాట్లాడుతూ ఉంటే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏదో చిత్తకార్తి కుక్క, పిచ్చి కుక్క, ఏ కుక్క ఏంటి మాటలు ఏంటి? అసలు ఆడేం కుక్క కుక్క కంటే దారుణమైన జాతి ఆడిది. ఒక పందికి సరిపోద్ది, అది బ్లాక్ పందికి. అది ఆడి క్యారెక్టర్. ఏం చెప్పాలి అతన్ని? అంచేత దయచేసి మీడియా సోదరులందరికీ కూడా ఈరోజు వివరణ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంకోసారి మళ్ళీ మీడియా సమావేశాలు మళ్ళీ మేము పెట్టాం. ఆడేం మురుక్కున్నా ఏం మాట్లాడుకున్నా సరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా సమావేశం అతని గురించి. ఎందుకంటే మా సోదరులు మా సన్నిహితులందరూ కూడా దీన్ని మనం ఖండించాలి. నిన్న కూడా వద్దని చెప్పాను, ఆడేదో మాట్లాడుకోమని. వీళ్ళందరూ కూడా ఖండించమని చెప్తే ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక గొప్ప పరిపాలన చేస్తూ ఉన్నారు. మేము 40 రోజుల నుంచి నేను విశాఖపట్నం ఈస్ట్ అంతా కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి నేను వాళ్ళ సమస్యలు తెలుసుకుని చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 3 పూట్ల భోజనం చేస్తున్నాం, మా పిల్లలు చదువుకుంటున్నారు, మేము అంతా సంతోషంగా ఉన్నాం, మాకు హెల్త్ బాగుంది, ఆరోగ్యం బాగుంది, స్కూళ్ళు బాగున్నాయి అన్నీ అని చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. 50 కోట్ల రూపాయలతో మా ప్రభుత్వంలో ఇవాళ గౌరవ మేయర్ గారు దయవల్ల, మా కార్పొరేటర్ దయవల్ల ప్రతి వార్డులో కూడా అద్భుతమైన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, తార్ రోడ్లు, అద్భుతమైన పార్కులు ఇవాళ డెవలప్ చేశారు. ఏ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ బీచ్ రోడ్లు కానీ మీరు గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నాన్ని చూడండి, ఈ 3 సంవత్సరాలు చూడండి విశాఖపట్నాన్ని. అద్భుతమైన పరిపాలన జరిగింది విశాఖపట్నంలో. అన్ని రోడ్లు అభివృద్ధి చేసాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసాం. ఇవాళ వాటర్ సమస్య లేదు. ఇవాళ గతంలో ఎప్పుడైనా సరే సమ్మర్ వస్తే ట్యాంకర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ ఒక్క రోజు కూడా ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఒక ఆటో కూడా ఎవరన్నా ఇంటి దగ్గర దింపుకునే అవసరం కూడా రాకుండా ఇవాళ మంచినీటి సరఫరా కానీ, అదేవిధంగా పవర్ కట్, ఏ రోజు ఒక్క గంట కూడా పవర్ కట్ లేని విధంగా పవర్ కట్ చేశారు. ఇవాళ ఆరోగ్యం కానీ, విద్యుత్ కానీ, వాటర్ కానీ
ప్రతి ఒక్క విషయంలోనే అద్భుతమైన పరిపాలన విశాఖపట్నంలో జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి, మేము మీకు పరిపాలనలో భాగమే మీకు సేవ చేస్తామని మేము చెప్తా ఉన్నాం. అవి చూసి మాకు ఓట్లేస్తారు, మేము గెలుస్తామని వాళ్ళకి భయం పట్టుకునే ఈరోజు ఈ రకమైన వ్యవహారాలు చేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆడు కబడ్దార్ అంటాడు, క్యారెక్టర్ సూట్ అవ్వలేదని చెప్పండి. ఆడికి కబడ్దార్ చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ లెవెల్, మహేష్ బాబు లెవెల్ ఉండాలి. ఇలాంటి బాబు మోహన్ కబడ్దార్ చెప్తే జోకర్లా ఉంటాయి బ్రహ్మానందంలో. అర్థమైందండి? అంచేత మీరు చెప్పండి, బ్రహ్మానందం క్యారెక్టర్ ఇది, బాబు మోహన్ క్యారెక్టర్ ఇది, నీ క్యారెక్టర్ కబడ్దారులు ఇంటికి వచ్చి తొడగొట్టాలి, నీకు సూట్ అవ్వలేదురా బాబు, నీ ఒకసారి బట్టలు పద్ధతులు చూసుకోమని చెప్పండి. వ్యక్తిగత దోషాలు చేసేంత దిగజారుడు పరిస్థితి నేను రాలేదు. అతను ప్రెస్టేషన్లోనే దేంట్లోనూ అతను వ్యక్తిగతంగా దిగిపోయాడు. మాకు ఆ పరిస్థితి అక్కర్లేదు. వ్యక్తిగత దోషాలు నేను చేయనని ముందే చెప్పాను. నేను ఇవాళ ఏ ఒక్కరి మీద కూడా వ్యక్తిగత దోషం చేయాలని నాకు అవసరం లేదు. నేను అతను చేసిన ఆరోపణలు కొన్నింటికి సమాధానాలు చెప్పాలి కాబట్టి మా మిత్రులందరూ వచ్చారు కాబట్టి మిత్రులందరూ కలిసి సమావేశం పెట్టడం జరిగింది తప్ప ఇందులో కులాన్ని ఇన్వాల్వ్ చేయాలని అనుకోవట్లేదు, ఇంకో రకంగా నేనేం చేయాలని అనుకోవట్లేదు. ఏ ఆరోపణలు, ఏ వ్యక్తిగత ఆరోపణ అంటే అలా కాదండి. అంటే ఆడు ఇంటికి వచ్చి కొడతానంటే వ్యక్తిగత ఆరోపణ నేను ఒప్పుకోవాలా? దానికి ఒప్పుకోవాలా చెప్పండి? అలాగే స్వయం చెప్పాలి. నేను ఇంటికి వచ్చి కొడతానని చెప్పను నేను అర్థం అంటే ఏం సంబంధం? నేను ఇంటికి వచ్చి తొడగొట్టి నేను ఇంటికి వచ్చి కొడతానని చెప్పాలా? అది కరెక్ట్ కాదు కదా, అది మంచి పద్ధతి కాదు కదా. అది మనం ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తిని నేను ఏమండి ఆగండి, అతనిలాగా నేను ఇవాళ రేపు ఎమ్మెల్సీ కూడా ఊడిపోద్ది, ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కాదు కదా. నేను విశాఖపట్నానికి సంబంధించి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నా. నేను ఎంతోమంది, ఒక మోదీ గారితో, ఒక అమిత్ షా గారితో, నిర్మలా సీతారామన్ గారితో, రాజ్నాథ్ సింగ్ గారితో, సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, ఎంతమంది పెద్దలతో సభలో కూర్చున్న వ్యక్తిని నేను. సో నాకు ఒక లాంగ్వేజ్ కంట్రోల్ అనేది ఉంది. నాకు వ్యక్తిగత దోషాలు పోయి నేను బట్టలు పెట్టి తనుతాను, నువ్వు వచ్చే బయటికి ఇలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. అలాంటి మాటలు నేను మాట్లాడలేను. ఏదైనా అతను ఆరోపణలు చేస్తే ఏ ఆరోపణలు కానీ ఒకటే సమాధానం చెప్తా, అది నీ కర్మ, నీ స్థాయి, అది నీకు దిక్కున్నగాడ పో అని చెప్పి చెప్పడం తప్ప అందుకని మాకేం లేదు. అది ఒక్క నిమిషం దాని కూడా చెప్తాను. అతను ఒక అసమర్థ రాజకీయ నాయకుడు, సమర్థమైన రాజకీయ నాయకుని ఎవరు అడ్డుకోలేరు. సమర్థత ఉన్న రాజకీయ నాయకుడిని, సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ గౌరవిస్తుంది, ప్రజలు గౌరవిస్తారు, ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు. అర్థమైందండి? అసమర్థ రాజకీయ నాయకుడిని అసమర్థతతోనే అతని కింద దిగిపోతూ ఉంటాడు. అతను గెలలేకపోయాడు. 2009లో సీట్ ఇస్తే గెలలేకపోయాడు, 2014లో గెలలేకపోయాడు, 2019లో సీటే తెచ్చుకోలేకపోయాడు, 2021లో అతను అసమర్థతను చూసి అతను మేయర్ని చేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటని చెప్పేసి మేయరు ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉండకపోవచ్చు. నేను చెప్తే విశాఖపట్నం మేయర్ని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు నేను అనుకోవట్లేదు. ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. అక్కడ ఎవరైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎవరైతే ఏ విధంగా పనిచేస్తారని ఒక రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అదేంటంటే అది ఒరిజినల్గా ఒక డైరెక్ట్ ఎలక్షన్ అయితే ఇంకో రకంగా ఉంటుంది. అది కూడా తర్వాత డిసైడ్ చేసిన మేయర్ పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి పద్ధతి ఉన్న వ్యక్తులు డిసైడ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. నేను కానీ వీసీ ప్రసాద్ రెడ్డి గారిని కానీ అతను పదవిని అడ్డుకోలేదు. అతను ఇప్పుడు కూడా అదే అవివేకంలో ఉన్నాడు. అతను ఏంటంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మళ్ళీ 3:30కి పెడతాడు, మళ్ళీ తిడతాడు, తిట్టుకొని ఉన్నాడు. ఆడికి మీకు ఎన్ని రోజులైనా అతను చేస్తాడు. అతను ఎందుకు వేరే దారి లేదు, అతనికి వేరే దారి లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జనసేనలోకి వచ్చాడు. అతను వచ్చిన రోజుని ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు, మీడియాలో ఒక వారం రోజులు అతను చూపించినాయి. ఏదో అతను అన్నాడు, నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను, మొత్తం అందరినీ యాదవులను సమీకరిస్తాను, యాదవులకు తాటి మీద తెస్తాను, మొత్తం ఎమ్మెల్సీని, ఎంపీలని, ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను, మొత్తం అని కార్పొరేటర్లను తెచ్చేస్తానని ఏదో మాట్లాడాడు. తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఒక ఎమ్మెల్సీ కాదు కదా, ఎంపీ కాదు కదా, కార్పొరేటర్ కూడా అతనితో వెళ్ళలేదు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ ఈడొక వేషనా కొడుకని వాళ్ళకి అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ పైకి లేగా ఎవరి గురించో మాట్లాడితే రాదు కదా. ఒక ఎంపీ గారి గురించి మాట్లాడతానికి సబ్జెక్ట్ లేదు. అతనికి సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషంలోకి వెళ్తా ఉన్నాడు. అది పరిస్థితి. అందుకని నేనేం చెప్పాను.